నమస్తే. దిస్ ఇస్ శౌర్య. తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్‌ని పెట్టుకోవాలనుకున్నారు. సో, అది గూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో, సో, దానికి సంబంధించి దగ్గరగానే ఉంది ఇది గూడాను అని జెప్పేసి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి. అయితే పవన్ కళ్యాణ్‌కి ఇక్కడ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం వలన అసలు రేవంత్ సర్కార్‌కి ఉన్న ప్రమాదం ఏంటి? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక పక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు వలన ఆయనకి సంబంధించిన ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం, జనసేన నాయకుల రియాక్షన్ ఇవన్నీ కూడా ఇప్పుడు వ్యతిరేకత భావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మేము ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. దీన్ని కోర్టులో వేయడం జరిగింది. దాన్ని మళ్ళా కోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మరి ఈ సభ జరుగుతుందా లేదా? అలాగే ఈ రోజు ప్రెస్ మీట్ ఉంది. మరి దాని పరిస్థితి ఏంటి? నెటిజన్స్ అందరూ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏమనుకోవచ్చు, మీరు చూసే ఉంటారు మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందనేది. గత 2 రోజులుగా కూడా ఈ సభకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు? అంటే వద్దు అని అనడం వలన అనొచ్చా? వద్దు అని ఇక్కడ సభ పెట్టడానికి వీల్లేదని పర్మిషన్స్‌ని ఇవ్వకుండా ఉండొచ్చా గవర్నమెంట్? రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా హక్కుందండి. ఎక్కడైనా ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అందరికి అవకాశం ఉంది. హ్మ్. అయితే పోలీసులు చెప్తున్నదేంటంటే గనుక పార్కింగ్ దగ్గర ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు. తర్వాతేమో ఈ శాంతి భద్రతలు అంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో దాని మీద పవన్ కళ్యాణ్ గారు గాని, లేదంటే జనసేన వర్గాలు గాని ఏ విధంగా రియాక్ట్ అయినాయో, హ్మ్. ఆ తర్వాత తెలంగాణ నుంచి కొంతమంది మేము జర్నలిస్టులు అని చెప్పి ఇంకా రకరకాలు వాళ్ళేదో పేర్లు పెట్టుకొని చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళేదో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఈ గందరగోళ వ్యవహారం జరిగిన తర్వాత ఎందుకొచ్చింది శాంతి భద్రతల సమస్య వస్తుందేమో అని మరి పోలీసులు వెనక్కి తగ్గుండొచ్చు. హ్మ్. కానీ కోర్టు అయితే మాత్రం కోర్టు చెప్తున్నది వేరు. కోర్టు తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా అందులో పోలీసులు కూడా కొన్ని అభ్యంతరాలు పెట్టారు కాబట్టి ఇంత తక్కువ సమయంలో దీని మీద నిర్ణయం తీసుకోవడం అంత హ్మ్. సమంజసంగా ఉండదనుకుందేమో మరి కోర్టు. అందుకని కోర్టు కూడా తిరస్కరించింది హౌస్ మోషన్ ని. హ్మ్. సో ఒకవేళ హౌస్ మోషన్ కనుక అలౌ చేస్తున్నా కూడా దాని మీద ఒక కేవియట్ కూడా వేరే వాళ్ళు వేశారు. కేవియట్ ఉన్నప్పుడు కేవియట్ మీద ముందు వాదనలు వినాలి. ఆ తర్వాత ఈ హౌస్ మోషన్ మీద తీసుకోవాలి. ఇదంతా అయ్యేసరికి టైం సరిపోదన్న ఉద్దేశంతోటి బహుశా ఇదేం అంత అర్జెంట్ ఇష్యూ కాదు అన్న ఉద్దేశంతోటి హౌస్ మోషన్ జనరల్ గా ఏంటంటే చాలా అర్జెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తీసుకుంటారు. హ్మ్. ఇదేమి పెద్ద ప్రపంచ సమస్య ఏం కాదు. అంత అర్జెంట్ ఇష్యూ కాదు. సరే ఇవాళ కాదు రేపు పెట్టుకోవచ్చు అనుకుని ఉండొచ్చు కోర్టు. అందువల్ల దీన్ని తీసుకోలేదు. అదే నేను అనుకుంటున్నది కోర్టు విషయంలో అయితే అది అనుకుంటున్నా. మరి హ్మ్. కాకపోతే ఏంటంటే రాజకీయ అంశాలు వేరు. రాజకీయంగా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అవునవును. సరే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడాడు. సరే రాజకీయంగా మాట్లాడాడు. మహేష్ కుమార్ గౌడ్ రాజకీయంగా మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ పొన్నం ప్రభాకర్ మాట్లాడడం ఏమాత్రం సహేతుకం కాదు. అసలు పొన్నం ప్రభాకర్ నా ఉద్దేశం అయితే అసలు మంత్రిగా ఉండే అర్హత లేదు. అసలు ఇమ్మీడియట్ గా అసలు మంత్రి పదవి నుంచి తీసిపడేయాలి ఆ పొన్నం ప్రభాకర్ అనే ఆయన్ని. అవును. ఎందుకంటే ఆయన ఒక పదవిలో ఉండి, ప్రభుత్వ పదవిలో ఉండి కొంతమంది రాజకీయాలు చేయడానికి పనికొస్తారు. కొంతమంది రాజకీయాలు చేయడానికి ఇక్కడ వీల్లేదు అని మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతాడండి? అవును. రాజ్యాంగం అదే మీద అదొక ఎత్తయితే ఆయన మాట్లాడిన పదజాలం గూడా చాలా అభ్యంతరకరంగా ఉంది గదా సార్. ప్రమాణం చేసిన ఒక సరే పదజాలం అంటే పోనీ ఓకే రాజకీయంగా అనుకోవచ్చు. మంత్రి పదవిలో ఉండి మాట్లాడడానికి లేదు. నువ్వు హ్మ్. ఫలానా వాడిని ఇక్కడికి నువ్వు రావద్దంటానికి ఆయనకి ఏ అధికారం లేదు. రాజ్యాంగం ప్రకారం ఉన్న ఏ హక్కులున్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉన్న ఆయన గౌరవించి తీరవలసిందే. అవును. సో అలాంటి వాడు ఆయనే ముందుకొచ్చి నువ్వెవడు మాట్లాడడానికి అది ఇది నువ్వు ఇక్కడ ఎందుకు మాట్లాడతావు? రాజ్యాంగం ప్రకారం ఉన్న అవకాశాన్ని కాదంటున్నాడంటే అతను మంత్రి పదవిలో ఉండటానికి అర్హత లేదు అని అతనికి అర్థం. హ్మ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి అయితే గనక ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్‌ని మాత్రం మంత్రి పదవిలో నుంచి తీసేయాలి. నువ్వు పనికిరావురా అబ్బాయి నువ్వు మంత్రి పదవిలో ఉండటానికి. రాజకీయంగా ఎవరు మాట్లాడినా నేను కాదన్ను. రాజకీయంగా ఎవరైనా మాట్లాడొచ్చు. అదే పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. నేనేమి అబ్జెక్షన్ పెట్టను దానికి. హ్మ్. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడతారు. ఇటు వాళ్ళు అటు మాట్లాడతారు. ఇట్లా రకరకాలు మాట్లాడుకుంటుంటారు కాబట్టి. సో అవును. అవన్నీ రాజకీయాల్లో యాక్సెప్టబుల్. కానీ పొన్నం ప్రభాకర్ అనే ఆయన మంత్రిగా ఉండి మాట్లాడడం మాత్రం యాక్సెప్టబుల్ కాదు. దీన్ని సరి చేసుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు. ఓకే. సార్ అంటే కరెక్టే మీరన్నది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్‌ది అడ్డం పెట్టడానికి మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక రీజన్ అని అనుకుంటే,
మరోపక్క ఏంటంటే మోదీతోనే ఆయన బానే ఉంటూ ఉన్నారు. మొన్న ఎంత క్లోజ్‌గా మాట్లాడుకున్నారనేది చర్చ కూడా జరిగింది దాని మీద. సో, భవిష్యత్తులోని ఇది ఇంటర్నల్‌గా జరుగుతున్న ఒక ప్లాను ఇవన్నీ గూడా వట్టి డ్రామాలే అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి మీ అనాలిసిస్ ఏంటసలు? అలా జరిగే ఛాన్స్ ఉందనుకోవచ్చా కాంగ్రెస్ తెలంగాణలో? అవును. కలిస్తే కలిస్తే ఎవరు కలవాలి? బీఆర్ఎస్ కలవాలి. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే కలవచ్చు. ఇప్పుడు అవును. కాంగ్రెస్ ఇప్పుడున్న బాధ ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం గనక ఇంకా ఫ్లేరప్ అయిపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ మాట్లాడితే, దాని మీద మళ్ళీ తెలంగాణ వాదులు కొంతమంది మాట్లాడితే, మళ్ళీ తెలంగాణ వాదం అనేది ఫ్లేరప్ అయితే, హ్మ్. అది ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది. హ్మ్. అంటే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అవును. సో ఎప్పుడైనా సరే తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ భయంతో బీఆర్ఎస్ కి మంచి జరగకుండా ఉండటం కోసం అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. చేస్తున్నారు. అవును. కానీ ఒక ప్రభుత్వంగా ఇది చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు అవును. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఈ తెలంగాణలో పుట్టిందా? హ్మ్. లేదంటే బీజేపీ పార్టీ ఏమన్నా తెలంగాణలో పుట్టిందా? తెలంగాణలో పుట్టిన వాళ్ళే రాజకీయాలు చేయాలి అంటానికి, అక్కడికి వచ్చి చేయాలంటానికి, మరి వీళ్ళందరూ ఎక్కడ పుట్టిన వాళ్ళు? కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది? బీజేపీ ఎక్కడ పుట్టింది? హ్మ్. సో అది కాకుండా జనసేన పార్టీ కూడా జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నామని చెప్పుకుంటున్నారు. మొన్న కేరళలో కూడా వెళ్ళి అవును. కొంతమందిని అక్కడ రిక్రూట్ చేసి వచ్చారు. అవును. కర్ణాటకలో వాళ్ళకి కొంత చిన్న వర్గం ఉంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని మీరు ఎలాగ ఆపుతారు? హ్మ్. వాళ్ళేమి తెలంగాణ జనసేన అని పేరు పెట్టుకోలేదు. ఆంధ్ర జనసేన అని పేరు పెట్టుకోలేదు. తెలంగాణ అని పేరు పెట్టుకుంటే పోనీ తెలంగాణలో నువ్వు ఉండాలి, వేరే చోట్ల ఉండకూడదు. లేదంటే ఆంధ్ర అని పెట్టుకుంటే ఆంధ్రాలోనే ఉండాలి, మిగతా చోట్ల ఉండకూడదు అంటానికి అవకాశం ఉంది. కానీ అన్ని చోట్ల మేము ఉంటాంరా బాబు అంటే మీరెవరు అసలు అడ్డం పడ్డానికి? రేపు హ్మ్. పొద్దున ఇంకా అనేక పార్టీలు వస్తాయి. ఇవాళ జనసేనని మీరు అడ్డుపడ్డారు. ఇది అవును. ఇక్కడితో ఆగుతుందా? రేపు పొద్దున ఇంకా చాలా పార్టీలు వస్తాయి. తెలంగాణలో కొన్ని రాబోయే పార్టీలు ఉన్నాయి. హ్మ్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని పార్టీలు రాబోతున్నాయి. ఇలాంటి వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో పోటీ చేస్తారు, తెలంగాణలో పోటీ చేస్తారు, జాతీయ స్థాయిలో పోటీ చేస్తారు అందరూ. అసలు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ అన్న సెంటిమెంట్ దేనికి అసలు? అవును. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. వెరీ గుడ్. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదని ఇంకా మాట్లాడుతున్నారంటే దీనికి అర్థం లేదు. అవును. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి రాజకీయాలు చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయొచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. హ్మ్. అందుకనే కదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రేపొద్దున కొన్ని పార్టీలు తెలంగాణలో పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడ జరగాలి? ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ఓటు ద్వారా ప్రజలు నిర్ణయించాలి తప్ప ప్రెస్ మీటుల్లో కొంతమంది వచ్చేసి నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు ఉండవద్దా రావడానికి వీల్లేదు, ఇవన్నీ మాట్లాడే అవకాశం లేదు. ప్రజలకు ఇవ్వండి అవకాశం. మీరు అదే తెలంగాణ ప్రజలకు మీరు అవకాశం ఇవ్వండి. అవును. ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, గెలవడా, ఓడతాడా అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రైట్. ఓడి కావాలంటే మీరు ప్రజలకి పిలుపునివ్వండి. పవన్ కళ్యాణ్ ఓడించండి అని పిలుపునివ్వండి. తప్పేం లేదు. హ్మ్. అంతేగాని రావద్దు, నువ్వు ఇక్కడ మాట్లాడడానికే వెళ్ళేది, నువ్వు తెలంగాణలో రాజకీయం చేయడానికి వెళ్ళేదంటే రాబోయే రోజుల్లో మేము కూడా పెడతాం. అనేక పార్టీలు పెడతాం. అవును. మేము కూడా వస్తాం. తెలంగాణలో పోటీ చేస్తాం, ఆంధ్రాలో పోటీ చేస్తాం, ఇంకా అవును. వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. ఎవరు ఎవరిని అడ్డుకుంటారు? ఆంధ్రాలో మమ్మల్ని అడ్డుకుంటారా? తెలంగాణలో మమ్మల్ని అడ్డుకుంటారా? లేదంటే తమిళనాడులో అడ్డుకుంటారా? ఎక్కడ అడ్డుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఆ మార్గదర్శకాలు ఇచ్చిందో ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వాళ్ళకి పోటీ చేసే అవకాశం ఉంది. అవును. ఫైనల్ గా అంతిమ నిర్ణేతలు ప్రజలు తప్ప ఈ ఈ తెలంగాణ వాదులో ఆంధ్ర వాదులో కాదు. వీళ్ళందరూ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలకి ఎటువంటి విలువ లేదు. హ్మ్. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. హ్మ్. అలా చేయకపోతే నష్టం మీకే జరుగుతుంది. మీరు ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక జనసేన నుంచి ఒక ట్వీట్ ఏదో వచ్చింది. గతంలో వైజాగ్ లో ఎలాగైతే ఆపేశాడో జగన్మోహన్ రెడ్డి హోటల్లో బంధించాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు అన్నట్లాగా వస్తున్నాయి మాటలు. అవును. ఇది తెలంగాణ ప్రజలు హర్షిస్తారా? హర్షించరా? అలా ఒక వ్యక్తిని, అది కూడా ఒక సినిమా హీరోని, అవును. ప్రజల్లో అందరికి అంటే ఇమేజ్ ఉన్నది. అలాంటి వాళ్ళని మీరు బంధించాలని చూస్తే తెలంగాణ ప్రజలైనా హర్షిస్తారా? దేశ ప్రజలు హర్షిస్తారా? దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ ఆపేసి అబ్బో గొప్పగా ఆపేసాం అనుకుంటున్నారు. అవును. రాబోయే రోజుల్లో
వచ్చి అక్కడ పోటీ చేయబోతుంది. ఇంకా అవసరమైతే వైసీపీ కూడా పోటీ చేయొచ్చు, తప్పేం ఉమ్, లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ఉమ్, కూడా పోటీ చేయండి, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయండి. కాంగ్రెస్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అవును. బీజేపీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఏంటి మీకు అభ్యంతరం? ఇంకేంటి? ఆ రెండు ఉమ్, పార్టీలు ఉన్నవాళ్ళు, మీరు కాంగ్రెస్ మాత్రం అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కానీ తెలంగాణలో ఇక్కడ ఉన్న పార్టీలు ఉండకూడదని మీరు ఎట్లా అంటారు? అవును. అందుకే కరెక్టే చెప్తున్నా, కదా సార్. రాబోయే ఇప్పుడు రోజుల్లో మేము కూడా అవును. మొత్తం రాజ్యాంగాన్ని చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు? ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒత్తిడిలోకి వెళ్ళిపోతుందండి. ప్రభుత్వం ఒత్తిడిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడినంత మాత్రాన ఉమ్, ప్రభుత్వం ఒత్తిడిలోకి వెళ్ళిపోతే ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుంది? ఏదో ఒక 10 మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే మీరు కంగారు పడిపోతే ఇంక ఉమ్, మీరు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు? ప్రజల సమస్యల్ని ఏం తీరుస్తారు? ఇదేమన్నా పెద్ద ప్రజా సమస్య ఇదేమన్నా? ఆంధ్రాల వాడు వచ్చి తెలంగాణలో పోటీ చేశాడు. అంతే. అదేమన్నా పెద్ద ప్రపంచ సమస్య? అదేమన్నా ఓడిస్తారు. అక్కడ వాళ్ళు వద్దనుకుంటే ఓడిస్తారు. ఏ నియోజకవర్గంలో నిలబడితే ఆ నియోజకవర్గంలో ఓడిస్తారు. దానికి మీరెందుకు ఆపసోపాలు పడుతున్నారు? ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఆపసోపాలు పడడం ఎందుకు? ప్రభుత్వాలేమో కంగారు పడిపోవడం ఎందుకు? ఎందుకు ఇదంటే అంటే భయపడుతున్నారా మీరు? మీకు రాజకీయం తెలీదా? రేవంత్ రెడ్డికి రాజకీయం తెలీదా? కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయం తెలీదా? లేదంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టే నాయకులకి మీకు రాజకీయాలు తెలియవా? మీరు పోటీ చేయలేరా? దమ్ముగా ధైర్యంగా పోటీ చేయలేరా నియోజకవర్గాల్లో? అంటే మీరు పోటీ చేస్తే మీరు ఎదురికి గెలవలేరు. పవన్ కళ్యాణో, లేదంటే చంద్రబాబు నాయుడు, లేదంటే ఇంకో శ్రీరాము, ఇంకొక ఎక్స్ వై జెడ్ వచ్చి అక్కడ పోటీ చేస్తే బాబోయ్ వాళ్ళు మా మీద గెలిచిపోతారని మీరు భయపడుతున్నారా? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అవును. కాబట్టి మీరు ప్రజా సమస్యల్ని మీరు ఎదుర్కోండి. ప్రజా సమస్యల్ని పరిష్కరించండి. మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తే మిమ్మల్ని ఎన్నుకుంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఎన్నుకుంటారు? లేదంటే పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు? చంద్రబాబు నాయుడు ఎందుకు ఎన్నుకుంటారు? చంద్రబాబు నాయుడు నిలబెట్టిన వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు? ఉమ్, మీరే చేయండి. ఆ సమస్యల పరిష్కారం మీరు చేయండి. మీరు చెయ్యకపోతే ఆటోమేటిక్ గా ప్రజలు ఆల్టర్నేట్ ఇలా చూస్తారు. ఆల్టర్నేట్ తీసేసుకుంటారు. చూసేటప్పుడు ప్రజలు ఇంకా వీళ్ళు వాళ్ళని చూడరు. అప్పుడు అవును. ప్రజలేం వీళ్ళు వాళ్ళని చూడరు. అది అయిపోయింది. రాష్ట్రంగా ప్రజలు రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఉమ్, రాష్ట్రం వచ్చింది. అంతవరకే ప్రజలు చూస్తారు తప్ప మీరు రాష్ట్రం మేము తీసుకొచ్చాం కాబట్టి మేమే ఇక్కడ ఉంటాం, ఇంకెవడు రావడానికి లేదని బ్లాక్ మెయిల్ చేసి మీరు మాకే ఓట్లు వేయాలి, అయితే రేవంత్ రెడ్డికి ఓట్లు వేయాలి, లేదంటే కేసీఆర్ కి ఓట్లు వేయాలి, లేదంటే కవితమ్మకి ఓట్లు వేయాలని మీరు బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరు ఓటు వేయరు. ఉమ్, బ్లాక్ మెయిలింగ్ కాదు, ఓటింగ్. అవును సార్. రైట్ సార్. వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయో వాటిని స్పందించండి. రైట్ సార్. ఎగ్జాక్ట్లీ. నిజంగానే అంటే ఇది ఒక భయంతోనే, అభద్రతా భావంతోనే దీన్ని ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ మరి ఏం జరుగుతుంది ముందు ముందుకు చూడాలి. ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంది. మరి దాన్ని ఎలా కండక్ట్ చేస్తారు? మరి సభ ఇంకా జరగలేనట్టేనా? సో ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అయితే రావాల్సి ఉంది సార్. థ్యాంక్ యూ. సవాయిగా ఉండదండి. కోర్టు చెప్పిన తర్వాత అంటే కోర్టు చెప్పేసింది. అవునవును. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆయన ఇంట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే ఎవరు అబ్జెక్షన్ పెడతారు? అంటే అప్పుడు ఒకవేళ అప్పుడు కూడా అబ్జెక్షన్ పెడితే అవును. అప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి అనేది అప్పుడు మళ్ళీ వేరే. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం ఇవన్నీ వస్తాయి. అంటే అవును. ప్రజలు ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి ప్రెస్ మీట్ అనేది నాకు తెలిసి జరుగుతుంది. అయితే కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు ముసుగులో వచ్చి కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవును. అవును. రెచ్చగొట్టే తెలంగాణ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎలాగుందంటే తెలంగాణ ప్రజల్లో లేని దాన్ని కూడా బలవంతాన రుద్దే ప్రయత్నం కొంతమంది చేస్తారు. తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో కొంతమంది చేస్తారు. వీళ్ళు కొంచెం ఉమ్, హడావిడి చేస్తారు. దానివల్ల మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇంకా పాపులారిటీ పెంచిన వాళ్ళు అవుతారు. ఇంకా ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. అవును. కాబట్టి మీరు అది చేయదలుచుకున్నారా? లేదంటే పవన్ కళ్యాణ్ ఓడించదలుచుకున్నారా? ఏం చేయాలనేది వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేద్దాం. అంతే. థ్యాంక్ యూ సార్.